స్టేజ్ కి రావడం జరిగింది. మనతో కాంగ్రెస్ లీడర్ అయిన దేవస్థానం చైర్మన్ మనతో ఉన్నారు. పేరు వచ్చేసి కట్ట వెంకటయ్య. నమస్తే సార్, బాగున్నారా? బాగున్నామ్మా. సార్, మీ దేవస్థానానికి మీరు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు యాజ్ ఎ చైర్మన్ గా? ఇప్పుడు నేను 2023 మార్చిలో సీసీ రోడ్ పోసినాము, 100 మీటర్లు పోసినాము. మళ్ళీ మాకు ఇంకొక 50 మీటర్లు కావాలి దేవస్థానం దాకా. 500 సంవత్సరాల కాంచె ఉన్న పాత రాతి గోడల గుళ్ళు ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు మేము కాబోయేది మంచి గుళ్ళు గోపురాలు కావాలని కోరుకుంటాను కాంగ్రెస్ ప్రభుత్వం. ఓకే సార్, మీ దేవస్థానంలో ఏమైనా సమస్యలు ఉన్నాయా? ఉన్నాయి మేడం. అయితే మాకు ఇప్పుడు గుళ్ళు గోపురాలు కావాలి, ఇంకోటి దానికి చుట్టూ కొద్దిగా స్థలమైనా కావాలి, సరిపోయేంత స్థలం. ఒకసారి రాబోయే ఎలక్షన్స్ లో ఎలాంటి నాయకుడిని ఎంచుకుంటే మంచిది అనుకుంటున్నారు? కాబోయేది మంచి విద్య, నీరు, రైతులకైనా పిల్లలకు, ఉద్యోగస్తులు, యూత్ పిల్లలకైనా పనిచేసేది కాంగ్రెస్ యూత్ రేవంత్ రెడ్డి ఉంటేనే కోరుకుంటాను. ఓకే సార్, రాబోయే ఎలక్షన్స్ లో ఎలాంటి నాయకుడిని ఎంచుకోమని మీకు కట్రాల విలేజెస్ కి చెప్పాలనుకుంటున్నారు? అంటే కట్రాల విలేజ్ సర్పంచ్గా పార్టీని చూడరు, పనిచేసుకుని యువకుల్ని చూసి ఎన్నుకుంటారు. మా ఇప్పుడైతే ఈ లోక జ్ఞానంలో అయితే యువకుల్నే ఎన్నుకుంటామని చూస్తాను. ఓకే సార్, మా ఛానల్ గారు ఇంకెవరికైనా చెప్పాలనుకుంటున్నారా? నేను చెప్పేది బీసీ జనరల్ అవుతుందో బీసీ అవుతుందో ఏది వచ్చినా దానికైతే కట్టుబడి ఉంటాం. దానికి ఊరికైనా చేసేటోళ్ళైనా మంచి వాళ్ళని ఎన్నుకోవాలని. మళ్ళీ మాకు గ్రామం అక్కడ మీద ఉన్న ముఖ్యమంత్రి అయిన పార్టీ ఎన్నుకుంటేనే దానికి సహకరించవచ్చు, ఏ నిధులైనా వస్తాయి, అప్పుడు ఊరు డెవలప్మెంట్ అవుతుందని కోరుకుంటాను. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. టుడే ఇంటర్వ్యూ.